ఎవరితో ఏం మాట్లాడుతున్నా మా బావాను అంతే కదా, లవర్ అనకు నా బావాను. అట్లా నా హార్ట్ ఇస్తా కదా. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. నాకు బాగా ఎవరు లేరని తనకు తెలుసు. అంటే నేనున్నాను చెప్పు మరి, అంటే నేనున్నాను చెప్పు మరి. ఎవరి ఇష్టం వాళ్ళు. మీ ఇష్టమే కానీ నా ఇష్టం మీరు అవ్వాలనుకుంటున్నా కానీ నేను ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మాట్లాడించాలి. వెళ్ళండి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. స్కిన్ ప్రాబ్లమ్ ఒక్కొక్క వ్యాధి అని ఒక్కొక్క అంటే కనెక్ట్ అయి ఉంటాం కదా, అలానే కనెక్ట్ అవుతాం కదా. నువ్వు నేను వేరువన్నా నీ వైపు అసలు చూడకన్నా. మీరు పడవండి, నేను పడవను. ఎందుకండి మీరు ఇప్పుడు మా ట్రాక్ ముందుకు వెళ్ళట్లేదు, వెనక వెళ్ళట్లేదు. ఏదో ఒకటి చేద్దామని నేను అనుకుంటే నువ్వు అసలు ఏది రాకుండా ఎత్తున్నావు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. ఓకే, లవర్ ఉన్నారు. ఓకే, దానికి ఏం ప్రాబ్లం ఉంది? సెకండ్ లవర్ అనుకో, ఇంకేం ప్రాబ్లం, చాలా మంచిదే కదా. లవర్ అనుకో, ఇంకేం ప్రాబ్లం, చాలా మంచిదే కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. ఎక్కువనా? తక్కువ మాట్లాడన్నా? తక్కువ మాట్లాడితే కొంచెం దగ్గర ఉంటే కొంచెం వినబడుతుంది కదా. తక్కువ మాట్లాడితే కొంచెం దగ్గర ఉంటే కొంచెం వినబడుతుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవసరం లేదు, కొంచెం దూరంగా వెళ్ళండి. ఎంత వెళ్ళండి. నేను జరుగుతుంటే గేమ్ ఆడుతున్నామా అమ్మ చింగోని, గేమ్ ఆడుతున్నామా అమ్మ చింగోని. ఆడుతున్నా, గేమ్ అయితే ఆడట్లేం కదా. దీన్నే ఎక్కువ చేయడం అంటారు. మన క్యారెక్టరే ఎక్కువ చేయడము, కానీ ఎక్కువ చేయడం నేనైతే ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే నాకు చూడు, ఎక్కువ తిన్నా ఎక్కువ చేస్తారు, తక్కువ తిన్నా తక్కువ చేస్తారు. ఎక్కువ తిన్నా ఎక్కువ చేస్తారు, తక్కువ తిన్నా తక్కువ చేస్తారు. చూడు, బాడీ బట్టే మాట్లాడచ్చు మనం. నువ్వు తినేదంతా నోటుగా వెళ్తుంది అనుకుంటా, అందుకే బాడీకి రావట్లేదు. అయిపోయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పేరుకు తగ్గట్టు. జూలై మూవీ చూశారు కదా, అందులో కూడా మధు అలానే పెడుతుంది, అందులో కూడా మధు అలానే పెడుతుంది. దాన్ని చూసే ఇది పెట్టాను. చెప్పానా నా మధు అన్నాను నేను, అంటే ఎవడు వినలేదు. చెప్పానా నీ మధు? జూలైలో మధు పెట్టినప్పుడు అల్లర్జున్ నేనే కదా, నువ్వు మధు అయినప్పుడు. మీరే చెప్పండి ఇప్పుడు. అదే కదా, మీరే ఒప్పుకున్నారు కదా. అరే అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరని నేను అనుకుంటున్నా. వెళ్ళవా? నేను నీతో ఇంకా నేను మాట్లాడలేను. ఎందుకు? నేను నీతో ఇంకా నేను మాట్లాడలేను. ఎందుకు? ఇప్పుడు నా లవర్ వస్తాడు, వస్తే అంటే కంపెనీ అప్పటి వరకు నువ్వు ఏ కంపెనీ అక్కర్లా. ఒకవేళ తను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? ఎవరితో ఏం మాట్లాడుతున్నా మా బావాను అంతే కదా, లవర్ అనకు నా బావాను. అంతే, లవర్ అనకు నా బావాను. నాకు బాగా ఎవరు లేరని తనకు తెలుసు. అంటే నేనున్నాను చెప్పు మరి, అంటే నేనున్నాను చెప్పు మరి. ఇంకా లేకుండా ఇంకా మంచిదే కదా. బావ ఎవరు లేరంటే మనం అని చెప్పాను తనకి. నాకు బావ ఎవరు లేరు అని చెప్పాను. అంటే బావని ఎలా చేయను, పరిచయం చేయను. అంటే రీసెంట్ ఇప్పుడు పరిచయం అయ్యాడని చెప్పు, రీసెంట్ ఇప్పుడు పరిచయం అయ్యాడని చెప్పు. రీసెంట్ గా పరిచయం అయితే బావ అంటారా? కాదా, లవర్ అంటారా? ఊరిని ఒక షర్ట్ లవ్ మిస్ అయినారే. లవర్ అన్న చెప్పండి. మీరు అట్లా 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 కప్పుకుంటే మీరు ఎట్లా చెప్పు, ఇట్లా ఇట్లా కప్పుకుంటే సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడతలేదు, చాలా కోపం వస్తుంది నాకు. కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే ఏం చేస్తారు? కొట్టాలనిపిస్తుంది. కొట్టు. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. మీరే కొట్టండి, ఇగో కొట్టండి. నేను టచ్ చేయను ఎవరిని పడితే వాళ్ళని. ఎందుకు? ఎందుకు అంటే నువ్వెవరో నాకు తెలియదు. మీరు టచ్ చేసి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉంది. ఉందా? అయితే నాకైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్కిన్ ప్రాబ్లం ఒక్కొక్క వ్యాధి అని ఒక్కొక్క అంటే కనెక్ట్ అయి ఉంటాం కదా, అలానే కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అయి ఉంటాం కదా, అలానే కనెక్ట్ అవుతాం. ఒక వ్యాధితో కనెక్ట్ అవుతా అంటే నేను హ్యాపీగా. అలా కనెక్ట్ అవుతారనే కొట్టట్లేదు, అలా కనెక్ట్ అవుతారనే కొట్టట్లేదు. మరి ఇలా లైవ్ కనెక్ట్ చేసినా కనెక్ట్ అవ్వట్లేరు, ఏంటి ప్రాబ్లం? మరి నాకైతే ఏం అసలు అర్థం అవ్వట్లే. అబ్బా ప్లీజ్ మీరు వెళ్ళండి, ఇంకా నాకు చాలా హెడ్ఏక్ గా ఉంది. హెడ్ఏక్ ఉందా? చాలా ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను నేను. పార్క్ వచ్చి మీ హెడ్ఏక్ ఉందంటే నేను కూల్ చేస్తాను, నో ప్రాబ్లం.
హెడ్ఏక్ ఉందంటే నేను కూల్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు. అంటున్నాగా నువ్వేం కూల్ చేయక్కర్లేదు, నా పర్సనల్ అది. అరే నీ పర్సనల్ అయినా ఇప్పుడు నా అన్న అనుకున్నప్పుడు నా పర్సనలే కదా, నా అన్న అనుకున్నప్పుడు నా పర్సనలే కదా. నీతో నేను మాట్లాడలేకపోతున్నాను, వెళ్ళండి. ఎందుకు అంటే నేను మాట్లాడే విధానం బాగాలేదా? మార్చాలనా? స్టైల్ మార్చాలనా? ప్యాటర్న్ మార్చాలనా? లేకుంటే మీ హెయిర్ స్టైల్ మార్చాలనా? లేకుంటే మీ హెయిర్ స్టైల్ మార్చాలనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాట్లాడింది చాలు, వెళ్ళండి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎందుకు మాట్లాడలేకపోతున్నారా? మీతో అవ్వట్లేదా? తిన్నారా అసలు? వాళ్ళకి చెట్టు ఎక్కించుకోండి, సరేనా? అరే నేను ఫ్లడ్ చేస్తుంది తెలుస్తుంది, నేను నా బాధ అర్థం అవుతుంది, బట్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు? వై? నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. లవర్ ఉంటే ఏంటి? లవర్ ఉంటే ఏంటి? ఏంటి ఏంటి? నాకున్నది ఒకటే హార్ట్. నాకున్నది ఒకటి హార్ట్ లో నా హార్ట్ ఇస్తా కదా, హార్ట్ లో నా హార్ట్ ఇస్తా కదా. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. కామెడీ చేయ మాకు, వెళ్ళు. కామెడీ మీ అమ్మ జీవితం సినిమాలు ట్రై చేస్తా, కామెడీ హీరోయిన్ గా నిన్నే పెట్టుకుంటా ఏమన్నా గానీ. అవసరం లేదు. ఎందుకు? హీరోయిన్ నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ మరదలా పెట్టుకుంటా, నో ప్రాబ్లం. సరసమని ఆడదాం కదా. తానేనా నానేనా ఆడదాం, తానేనా నానేనా ఆడదాం. మెల్లగా కరగని రెండు మనసులదు. అరే జరుగుతున్నారేంది నాకు అర్థం కాదు. ఏమన్నా ఇది రైల్వే ట్రాక్ ఇట్లా పోవడానికి ఏమన్నా, రైల్వే ట్రాక్ ఇట్లా పోవడానికి ఏమన్నా? అరే మరి దారుణం ఇలా అయితే. ఇప్పుడు మీరు చూస్తే చాలా బాగున్నారు, మరి ఇంత వైలెంట్ గా అయితే ఉండకూడదు. ఫస్ట్ చెప్తున్నా నేనైతే. ఎవరిష్టం వాళ్ళది, మీ ఇష్టమే, కానీ నా ఇష్టం మీరు అవ్వాలనుకుంటున్నాగా నేను, నా ఇష్టం మీరు అవ్వాలనుకుంటున్నాగా నేను. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా అది జరగదు.